రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 26తో మున్సిపాలిటీల పరిమితి ముగియబోతుంది. ఇక సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. జనవరి చివరి వారం నుంచి 3 దశల్లో ఎన్నికలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ పెండింగ్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కాబోతున్నాయి. పంచాయతీలతో పాటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో జనవరి 26తో మున్సిపాలిటీల కాల పరిమితి ముగియబోతుంది. హైదరాబాద్ శివార్లలోని పంచాయతీ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కాబోతున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. డివిజన్లు ఓటర్ల లిస్టుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై మరో 2 రోజుల్లో గెజిట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలతో పాటు లేదా కొద్ది గ్యాప్తో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా 3 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్కు చేరడంతో త్వరలోనే సర్కార్కు రిపోర్ట్ ఇవ్వబోతుంది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కార్ ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతోంది. పంచాయతీల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆ సమస్య లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిపై ఇవాళ రేపు గెజెట్ రాబోతుంది. సో 129 మున్సిపాలిటీల టర్మ్ ఈ నెల 26తో ముగిరింది. మరొక 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ ఏడాది మే వరకు ఉంది. జీహెచ్ఎంసీ టర్మ్ వచ్చే ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. గతంలో 138 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగా 5 మున్సిపాలిటీలు అంటే పాల్వంచ, జహీరాబాద్, మనుగురు, ఆసిఫాబాద్, మందమరికి ఎన్నికలు జరగలేదు. సో మొత్తం మీద కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి కూడా ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది. సో మొత్తం మీద కోయిర్, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, చేవెళ్ళ, మొయినాబాద్, మద్దూరు, దేవరకద్ర, అలాగే కేసముద్రం, స్టేషన్ ఘన్పూర్, అశ్వరావుపేట, ఏదులాపురం ఈ కొత్త మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా దాదాపు 12 ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. సో వీటిలో జనాభా, ఓటర్ల ప్రకారం డివిజన్ల ఏర్పాటుపై ప్రస్తుతం అధికారులు కసరత్తు షురూ చేస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి కాబోతుంది. ఇటు హైదరాబాద్ శివార్లో ఉన్న 58 గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో సర్కారు విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన సాగుతోంది. ఇవన్నీ నెల రోజుల్లో కొలిక్కి రాబోతున్నాయి. పంచాయతీల వెంటే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూడా ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో మొత్తం మీద లోకల్ బాడీలో రిజర్వేషన్లు, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకైతే ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఇందుకు సంబంధించిన డేటా ఎంట్రీ కూడా దాదాపు పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసి వారంలోగా ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిసింది. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లపై సర్కారు ప్రకటన చేయగానే ఇక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ తర్వాత పెరిగిన బీసీ రిజర్వేషన్ల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మొత్తం మీద సంక్రాంతి తర్వాత ఏదైనా కూడా సంక్రాంతి తర్వాతే ఇటు సర్పంచ్ ఎన్నికలతో పాటు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడబోతోంది. దాంతోపాటే మున్సిపాలిటీ ఓవరాల్గా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా సంక్రాంతి తర్వాత నగార మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి ఎన్నికల పండుగ, ఎన్నికల వాతావరణం సంక్రాంతి తర్వాత కనబడే అవకాశం కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ మధు జైన్ అవుతారు. మధు, పంచాయతీలతో పాటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ఎన్నికలకు సమాయత్తమవుతుంది? ఎగ్జాక్ట్లీ. బీసీ కులగణనకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గణనలో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% అమలు చేస్తాం బీసీ రిజర్వేషన్ అంటూ గతంలోనే హామీ ఇచ్చింది. ఆ హామీ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా జరుగుతున్నటువంటి అడుగులు చూస్తే తెలుస్తోంది. ప్రభుత్వ అడుగులు చూస్తే చాలా స్పష్టంగా అంటే వచ్చేటువంటి సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ రానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తి స్థాయిలో జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మధ్యస్థం వరకు దీనికి సంబంధించిన ఎన్నికలు పూర్తి చేసేలా, రిజల్ట్ కూడా వచ్చేలా ప్రభుత్వం సమాయత్తం చేస్తా ఉంది. ఇప్పటికే
బీసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి నివేదిక చేరింది ఎంత మేర అనేటువంటిది. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా రాజకీయం చేస్తున్నాయి కాబట్టి వాటికి పులి స్టాప్ పెట్టాల ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. దానిపైన సాధ్యాసాధ్యాలపైన దృష్టి పెడతా ఉంది. రేపు ఫ్యూచర్ లో కూడా లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయాలనేటువంటిది. దానికంటే ముఖ్యంగా ఒకేసారి మొత్తం జనవరి 26 తర్వాత మున్సిపాలిటీల టర్మ్ కూడా ముగినుంది. వాటికి సంబంధించిన ఎన్నికలు కూడా వీటితో పాటే కంటిన్యూషన్ లో నిర్వహించాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మొత్తానికి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. వాటి నిర్వహణ కూడా వెంటనే వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకేసారి ఎన్నికలు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు ఒకటేసారి మున్సిపల్ హైదరాబాద్ లో నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కొత్త పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇంకా గ్రామ పంచాయతీలుగా, కొన్ని మున్సిపాలిటీలుగా ఉన్నాయి. హైదరాబాద్ లో విలీనం కానటువంటి సిచ్యువేషన్ ఉంది జిహెచ్ఎంసీలో. దానికి సంబంధం లేదు. సో ఈ 3 డిపార్ట్మెంట్లు కావడంతో రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ వేయాలన్నా, లైట్లు వేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే సమయంలో తీవ్రమైనటువంటి లేట్ కావడము, నష్టం చేయడము, అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉందని దాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు. సో స్థానికంగా హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కొత్తగా 12 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఓటర్ల లిస్టు పై కూడా ఇప్పటికే కసరత్తు పూర్తయింది. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పైన 2-3 రోజుల్లో ఒక గెజిట్ కూడా రానుంది. సో మొత్తానికి ఈ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయిలో ఎన్నికల హడావుడి కొనసాగే అవకాశం ఉంది, గ్రామాల నుంచి నగరాల వరకు. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి సమాయత్తంతో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అటు సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. దాదాపుగా ఏడాది కావస్తోంది. ఇక ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేపడుతోంది. జనవరి 14వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత 21 రోజులు అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం 5 గ్రామ ఎంపీటీసీ స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది. ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఒక్కో జిల్లాలోని 3 మండలాలకు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా సర్పంచ్కి పింక్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటే ఇటు జిల్లా పరిషత్, మండల పరిషత్, అలాగే సర్పంచ్ వీటన్నిటితో పాటు ఇక మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, పూర్తిగా రిజర్వేషన్లు ఖరారైతే కులగణన రిపోర్టు ప్రభుత్వానికి అందితే ఎన్నికల సంఘానికి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్. ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.